హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో 6 గంటలుగా ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. శివబాలకృష్ణ నివాసంతో పాటు 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీపీ అధికారులు. బినామీల పేరుతో అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ దాదాపు 500 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు అనుమానిస్తోంది. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు అనుమానిస్తున్నారు. శివబాలకృష్ణ ఇంట్లోనే దాదాపు 20 మంది ఏసీబీ అధికారులతో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో అణువణువున సోదాలు చేసిన ఏసీబీ బ్యాంక్ లాకర్లున్నట్టు గుర్తించింది. బాలకృష్ణ కారులో సైతం సోదాలు చేస్తున్నారు. శివబాలకృష్ణ బంధువుల కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తోంది ఏసీబీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసాల్లో దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తారు. ప్రధానంగా ఆదాయానికి వచ్చిన ఆస్తులు పెద్ద ఎత్తున కూడబెట్టారనే ప్రధాన అభియోగాలతో ఈ రోజు ఏకకాలంలో దాదాపు 20 ప్రత్యేక బృందాలు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తారు. శివబాలకృష్ణ నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యులు, తన బంధువుల నివాసాలు కూడా ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. దాదాపు 500 కోట్ల మేరకు ఆస్తులు కూడబెట్టారంటూ కూడా ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారంటూ కూడా ఏసీబీ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు కూడా రావడం జరిగింది. మరోవైపు బాలకృష్ణ సంబంధించిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి బాలకృష్ణ పదవిలో ఉన్నప్పుడు చాలా వెంచర్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అప్రూవల్ తీసుకున్నటువంటి ప్రధాన అభియోగాలు కూడా బాలకృష్ణపై నమోదు కావడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతం అయితే బ్యాంక్ పెద్ద ఎత్తున బ్యాంక్ లాకర్లు, అదేవిధంగా నగదు, అదేవిధంగా ఇంట్లో బంగారం ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించాలని కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా ఆదాయాన్ని ఇచ్చిన ఆస్తులు కలిగి ఉన్నారనేది నిరూపితమైతే ఖచ్చితంగా శివబాలకృష్ణని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. మణికొండలో ఉన్నటువంటి తన నివాసాలతో పాటు తన బంధువుల నివాసాలు మాత్రం ఇంకా సోదాలు జరుగుతున్నాయి. అయితే 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమేం గుర్తించారు? తన బంధువుల ఇళ్లలో కావచ్చు, అలాగే ఆఫీసెస్ లో కావచ్చు, ఎటువంటి సమాచారాన్ని సేకరించగలిగింది ఏసీబీ? ప్రస్తుతం అయితే దాదాపు 500 కోట్ల మేరకు అక్రమ ఆస్తులు కూడబెట్టారని కొన్ని ఫైల్స్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇతనితో పాటు ఇతను బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. వాటికి సంబంధించిన బినామీ పేర్లకు సంబంధించిన వివరాలపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా అవుతున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఇతను ఆస్తులు కూడబెట్టారన్న దానిపై కూడా ఇంకా అధికారులు మాత్రం డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు. ప్రస్తుతం తన నివాసాల్లో తన సమక్షంలోని తన నివాసాల్లో మణికొండ ఉన్నది. తన నివాసాల్లో మాత్రం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అతని నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యులు, తన బంధువుల నివాసాల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇతను ఎంత మేరకు ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరితో బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారు, బ్యాంక్ లాకర్స్ సంబంధించిన దానిపై కూడా వెరిఫై చేయాల్సిన అవసరం కాబట్టి బ్యాంక్ లాకర్స్ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ కోణంలో మాత్రం ఇంకా అధికారులు మాత్రం పూర్తిగా దర్యాప్తులో సంబంధించిన సోదాలు మొత్తం కూడా పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.